పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధిలేనివారు, 5 బుద్ధిగలవారు. బుద్ధిలేని కన్యకలు తమ దివిటీలు పట్టుకొని నూనె తీసుకోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో పాటు సిద్ధంగా నూనె కూడా తీసుకొని వెళ్లారు. ఇదిగో పెండ్లికుమారుడు వస్తున్నాడు, ఆయనను ఎదుర్కొనడానికి బయలుదేరండి అని కేకవేస్తూ ప్రజలు ముందుకు దూసుకొస్తున్నారు. కాబట్టి అందరూ ఇప్పుడు సిద్ధపడాలి. గనండి. అప్పుడు ఆ కన్యకల అందరూ లేచి తమ దివిటీలను చెక్కపరిచిరిగాని బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవిగను. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. అయ్యా అయ్యా, మాకు తలుపు తీయండి, మిమ్ము నేనెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. మాకు తలుపు తీయండి, దయచేసి మాకు తలుపు తీయండి అయ్యా, మాకు తలుపు తీయండి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన వచ్చు దినమేదో గడియ ఏదో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండి సిద్ధపాటు కలిగి ఆయన రాజ్యమును పొందుకోండి.